ప్రియులారా, నీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నేను చూచున్నట్లుగా నా కన్నులు తెరవము అంటున్నాడు. ప్రియులారా, ఇలాంటి ప్రార్థన మన జీవితంలో మనం ఎప్పుడూ చేసి ఉండం. కానీ భక్తుడు ఇక్కడ దేని కొరకు ప్రార్థన చేస్తున్నట్టే, దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క ఉన్నతమైన తలంపులు, దేవుని పరిశుద్ధ గ్రంథములో లేదా ధర్మశాస్త్రములో రాయబడినటువంటి అనేకమైనటువంటి గూఢమైనటువంటి సంగతులను నేను చూడగలిగినట్లు నా కన్నులు తెరువము అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియులారా, ఆశ్చర్యకరమైన సంగతులు దేవుని వాక్కులో అనేకములు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన సంగతులు అనేకములు దేవుని వాక్యములో ఉన్నను. ప్రియులారా, మన కన్నులు దేవుడు మన నేత్రములలో తెరిచేంత వరకు అవి మనకు అర్థం అవ్వవు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా. ఆశ్చర్యకరమైనటువంటి అనేకమైనటువంటి సంగతులు దేవుని యొక్క వాక్యములో అనేకములు ఉన్నప్పటికీ, ప్రతి దినము కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పటికీ, సంవత్సరానికి ఒక్కసారి బైబిల్ పూర్తి చేస్తున్నప్పటికీ, ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పటికీ, ఈ పరిశుద్ధ గ్రంథములో లేదా ఇక్కడ చెప్పబడిన ధర్మశాస్త్రం అనేటువంటి ఆ పాత నిబంధన గ్రంథము లేదా ఈ పరిశుద్ధ గ్రంథము, కొత్త నిబంధన, పాత నిబంధన కలిపి జత చేయబడినటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు చాలాసార్లు మనకు అర్థం కావు. చాలాసార్లు మనం అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటాం. కారణం ఏంటనంటే ప్రియులారా, అవి మనము మానవ నేత్రములతో, మన మానవ జ్ఞానముతో, మన మానవ లేదా భౌతికమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో వాటిని చదువుతూ ఉంటాము చాలాసార్లు. ఆ వాక్యాన్ని మనం ఆలోచించుకుంటూ ఉంటాము చాలాసార్లు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఉన్నతమైన తలంపులతో, తన మనసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి భావజాలాలతో, ఆయన ఉద్దేశాలతో, అనేకమైనటువంటి సంగతులతో నింపబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ దైవ వాక్కులు ఏవైతే ఉన్నావో అవి దేవుడే మనకు అర్థమయ్యేటట్టుగా మన కన్నులు తెరవాలనంట, మన మనసులను తెరవాలనంట. అందుకని మనం ప్రతి దినము కూడా దేవుని ఇలా ప్రార్థించాలి, ప్రభువా నీ లేఖనాలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయి, వాటిని నీ దైవికమైనటువంటి ఆలోచనలో చూడగలిగేటువంటి నేత్రాలు నాకు దయచేయి అనేటువంటి ప్రార్థన మనం ఎప్పుడైతే ప్రారంభించగలుగుతామో ఈ భక్తునిలాగా, అప్పుడు దేవుని ఉన్నతమైనటువంటి సంగతులు, దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మన మనోనేత్రాలను దేవుడు తెరిచి మనకు అర్థమయ్యేటట్టుగా వాటిని చూపిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనం అర్థం చేసుకోలేనటువంటి ఒక విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు మనోనేత్రాలను తెరిచేంత వరకు, తెరిచే వరకు వాటిని మనము చూడలేము, మనము అర్థం చేసుకోలేము. జాగ్రత్తగా, మనం చూడలేము, మనం అర్థం చేసుకోలేము. కనుక భక్తుడు ఇలాంటి ప్రార్థన చేశాడు అనేటువంటి అభిప్రాయము ఇక్కడ మనం కలిగి ఉండొచ్చు. ఒకవేళ భక్తుడు అదే ఇంటెన్షన్తో, అదే అభిప్రాయంతో ఇక్కడ ప్రార్థన చేసి ఉండొచ్చు. అందుకని నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైనటువంటి అనేకమైనటువంటి సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువము అంటున్నాడు. ప్రియులారా, కన్నులు తెరవబడాలి. ఏ కన్నులు తెరవబడాలి? మానవ భౌతికమైన నేత్రములతో మనం అన్నీ చూస్తూ ఉన్నాము. దేవుని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అర్థం కావాలనంటే మన ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు తెరవబడాలి, మన ఆధ్యాత్మికమైనటువంటి కన్నులు తెరవబడాలి ప్రియులారా. కనుక దేవుడు బయలుపరచకుండా, దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోకుండా, దేవుడు మన హృదయాలు తెరవకుండా, దేవుడు మన కన్నులు తెరవకుండా, దేవుడు ఆయన సంగతులను మనం బయలుపరచకుండా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలాసార్లు దేవుడు మనకు అర్థం కాడు.
అందుకనే మనము మానవ భౌతికమైన నేత్రాలతో, మనస్సుతో, ఆలోచనలతో, ఉద్దేశంతో దేవుని దగ్గరికి వస్తున్నాము కనుకనే దేవుడు అంతగా ఎఫెక్టబుల్గా మనకు కనబడట్లేదు. దేవుడి ప్రభావం మనకు అర్థం అవ్వట్లేదు. దేవుని వాక్యం మనకు అర్థం అవ్వట్లేదు. దేవుని శక్తి మనకు అర్థం అవ్వట్లేదు. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక, దేవుని ఉన్నతమైన ఉద్దేశాలు మనకు అర్థం కావట్లేదు ప్రియులారా, అర్థం కావట్లేదు. అలా అర్థం కావడానికి ఒక ప్రార్థన మనం చెయ్యాలని ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ప్రియులారా, లూకా సువార్తలో కూడా ఒక మాట చెప్తున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. లూకా సువార్త అప్పుడు వారు చూడండి, అప్పుడు వారు లేఖనములు గ్రహించగలిగేటట్టు ఆయన వారి మనస్సును తెరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియులారా, అక్కడున్నటువంటి ప్రజలకు వారు లేఖనాలు గ్రహించగలిగేలాగా, లేఖనాలు అర్థమయ్యేలాగా, లేఖనాలంటే పాత నిబంధన గ్రంథములో మనందరి కొరకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు విడమర్చి అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని ఎవరివ్వాలంట? దేవుడే ఇవ్వాలి. లేకపోతే దైవ జ్ఞానంతో చదవకపోతే ప్రియులారా, మతోన్మాదులకు అర్థమైనట్లే మనకు అర్థమవుద్ది. పాత నిబంధన చరిత్ర కూడా ఉంటుంది. ఆ చరిత్రలో మిళితమై దేవుడు ఉంటాడు. అర్థమైందండి? పాత నిబంధన గ్రంథములో ప్రియులారా, వ్యక్తులు మాత్రమే కాదు, ఆ వ్యక్తుల వెనక దేవుడున్నాడు. అది ఒక చరిత్ర మాత్రమే కాదు, ఆ చరిత్రకు కారణమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆ చరిత్ర ప్రియులారా ఎవరిని విడిచిపెట్టదు. చరిత్ర ఎవరిని విడిచిపెట్టదు. ఒకవేళ నీ చరిత్ర రాయవలసి వస్తే ఎవరిని విడిచిపెట్టదు. నీ చరిత్ర రాయవలసి వస్తే విడిచిపెట్టడు. దావీదు నా హృదయానుసారుడు అన్న ఆ చరిత్రను రాసిన దేవుడే, దావీదు నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు అని కూడా చెప్పాడు. దట్ ఈస్ గాడ్. అది దేవుడంటే. దేవుడు హిస్టరీలో ఇమిడి ఉండడం అంటే, చరిత్రలో దాగి ఉండడం అనంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, దేవుని ఉన్నతమైన మహోన్నతమైనటువంటి కార్యాలు మనకు అర్థం కావాలి. దేవుని ఉన్నతమైనటువంటి మనసు మనకు అర్థం కావాలనంటే దేవుని వాక్కును మనకు అర్థం చేసుకోవడానికి మనం ఇష్టపడాలి. దేవుని సహాయం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ అర్థమయ్యేటటువంటి ఆ స్థితిలోనికి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకున్నప్పుడు ప్రియులారా, మన కన్నులు తెరవబడతాయి, మన ఆత్మీయ నేత్రములు తెరవబడతాయి, మన హృదయం తెరవబడతాది. ఆ సంగతులన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. లేకపోతే మనకి అర్థం కానే కావు. ఇక్కడ అంటున్నాడు, అందుకే వారు కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరిచేటువంటి దేవుడు, నీ నా జీవితాలను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించేటువంటి దేవుడు. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. దేవునికి స్తోత్రం.
ప్రియులారా, పరిశుద్ధాత్మ సహాయం మనం ఎప్పుడైతే కోరుకుంటామో ప్రియులారా, దేవుని ఆత్మ, సత్య స్వరూపమైనటువంటి ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ప్రియులారా, మనము సర్వసత్యములోనికి నడిపిస్తామనంట. అంటే దేవుని ఉన్నతమైనటువంటి సత్యము లోపలికి అర్థమవుతుంది, దేవుని ఉన్నతమైన మనసు లోపలికి అర్థమవుతుంది, దేవుని ఉన్నతమైన చిత్తం లోపలికి అర్థమవుతుంది, దేవుని లేఖనాలు లోతుగా అర్థం చేసుకోగలుగుతాము, దేవుని వాక్యము లోతుగా అర్థం చేసుకోగలుగుతాము. మనకు అర్థమయ్యేటట్టుగా మన మనసును తయారు చేస్తాడు. మనము ఆ యొక్క ఉన్నతమైన దేవుని కార్యాలు చూడగలుగునట్లుగా మన కన్నులను తెరుస్తాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ప్రియమైన వారులారా, లేఖనాలు అర్థమయ్యేటట్టుగా దేవుడే మనకి మన కన్నులు తెరుస్తాడు. మన మనోనేత్రాలు తెరవబడకుండా ప్రియులారా, మన మనస్సు తెరవబడకుండా, మన మనస్సు మారకుండా మన జీవితంలో దేవుని కార్యాలు మనం అర్థం చేసుకోలేము, దేవుని కార్యాలు అర్థం చేసుకోము. కనుక మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన ప్రార్థన చేయాలి. ప్రియులారా, మనం చాలాసార్లు ఎలా ఆలోచిస్తుంటాం అంటే దేవుని కంటే మనం చాలా ఎక్కువగా తెలుసు అనేటువంటి భావనలో ఉంటాం, దేవుని కంటే ఎక్కువగా మనం ఆలోచించగలం అనుకుంటుంటాం. ప్రియులారా, ఈ మానవ సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానము అది పరిమిత కలిగినది, అది పరిమితము, ఒక చోట ఉండిపోతుంది. కానీ దేవుని ఉన్నతమైన జ్ఞానం అపరిమితమైనది, ఈ లోకానికి మించి మనం ఆలోచించగలిగే శక్తిని మనకిస్తుంది. అందుకని కింద ఒక మాట ఏమన్నాడు తెలుసా? మేము యాత్రికులము పరదేశులము అన్నాడు. ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అతనికి అక్కడ? సడన్గా నేను ఈ లోకం కాదు, నాది వేరే లోకం, నేనేదో ట్రావెల్కి వచ్చాను అని ఎందుకు వచ్చింది అతని మనసుకి ఆ మాట? ఆ జ్ఞానం ఎక్కడిది అంటే ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైన దేవుని రాజ్యం ఒకటి ఉన్నది అని ఆలోచించగలిగాడు, అది చూడగలిగాడు లేఖనాల్లో నుంచి. ఇప్పుడు చెప్పండి, ఈ ఆకాశంకి మించి పైన మనం ఆలోచించగలమా? మరి ఇతను ఎక్కడ ఆలోచిస్తున్నాడు? అసలు లేదు, ఉన్నదో లేదో అనుకున్న దాన్ని బలముగా నమ్ముతూ ఇక్కడ ఏమంటున్నాడు? ఈ భూమి మీద పరదేశునై ఉన్నాను అంటున్నాడు. ఈ రాజ్యం నాది కాదు, ఈ దేశం నాది కాదు, ఈ దేహం నాది కాదు, ఈ యొక్క ఆస్తి నాది కాదు, ఈ అంతస్తులు నాది కాదు, అవి ఒక రోజున ఉండిపోతాయి. ఇక్కడే శాశ్వతమైన దేవుని రాజ్యము. నీ ఆజ్ఞలు, నీ నీ కట్టడలు, నీ వాక్యములు నాకు మరుగు చేయొద్దు నాయనా. అవి ఎంతటి జ్ఞానాన్ని నాకు ఇస్తాయనంటే ప్రియులారా, ఆ ఉన్నతమైన దేవుని రాజ్యాన్ని చూడగలిగే కన్నులు, ఆ ఉన్నతమైన దేవుని ప్రత్యక్షతను చూడగలిగేటువంటి కన్నులు, ఆయన లేఖనాలను అర్థం చేసుకోగలిగేటువంటి మనస్సు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడనంట. కనుక మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ప్రతిదినము. ప్రభువా, నీ లేఖనాలను అర్థం చేసుకోగలిగే జ్ఞానము, నీ ఆత్మ ద్వారా నేను ప్రార్థించగలిగే స్థితిని నాకు దయచేయండి. లేఖనాలను అర్థం వాక్యాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానము, అలాగే నిన్ను చూడగలిగేటువంటి జ్ఞానము, ఆ మనోనేత్రములు తెరవండి నాయన. ఈ భౌతికమైనది క్షణికమైనది, ఒక చోట ఉండిపోయేది. శాశ్వతమైన నిన్ను, శాశ్వతమైన నీ రాజ్యాన్ని, శాశ్వతమైన నీ యొక్క వాక్కును నేను అర్థం చేసుకోగలిగి నీ యొక్క ఉన్నతమైనటువంటి దర్శనాన్ని చూడగలిగేటువంటి ఆ కన్నులు నాకు దయచేయి నాయనా అని మనం ప్రభువుని వేడుకోవాలండి, ప్రభువుని వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులారా, ఇక్కడ మనము జాగ్రత్తగా మనము చదవగలిగితే ప్రియులారా,
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక ప్రార్థన మనకి కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు చేసినటువంటి ప్రార్థన అది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి ఒక్కసారి. చూడండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆ స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచి బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈ వాక్యమును వివరించిన తర్వాత నేను ముగిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘము వారికి ఒక మాట తెలియచేస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే మనోనేత్రములు అనే మాట ఇక్కడ వాడబడింది. దేవుడు అక్కడ వారి మనోనేత్రములు తెరిచాడంట. అందుకనే వారు దేవుని యొక్క సంగతులను చూడగలుగుతూ ఉన్నారు. అందుకనే మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటున్నాడు. వారి మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. అంధకారములో, చీకటిలో, పాపములో ఈ అపవాది, ఈ లోక దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసినటువంటి సందర్భములో వాక్యము అర్థం కాక, దేవుడు అర్థం కాక, మారు మనసు అర్థం కాక, సంఘం అర్థం కాక, సేవకుడు అర్థం కాక, క్రైస్తవ జీవితం అర్థం కాక, దేవుని పరిశుద్ధత అర్థం కాక, విశ్వాసం అర్థం కాకుండా ప్రియులారా ఈ లోకానుసారంగా ఇంకా జీవించమని, ఈ లోకానుసారంగానే ఇంకా వ్యవహరించమని, ఈ లోక మర్యాదల చొప్పున అన్నీ జరిగించాలనేటువంటి అంధత్వము ఎవరు కలుగు చేస్తున్నారంట ప్రియులారా? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసినప్పుడు, గుడ్డితనం అంటే అర్థం ఏంటండి? చీకటి, అంధకారము, అయోమయము, ఏమీ అర్థం కానటువంటి జీవితంలో ప్రజలు ఉంటూ ఉండగా దేవుని నమ్ముకున్నవారు, దేవుని నమ్మనివారు అంధకారములో, అయోమయములో ఉండిపోతూ ఉండగా ప్రియులారా ఈ యుగ సంబంధమైన దేవత సాతాను, అపవాది అనేక మందికి చీకటి కన్నులు, గుడ్డితనము కలుగు చేసేటువంటి చీకటి కన్నులతో కూడినటువంటి అంధకార జీవితాలు కలుగు చేస్తూ ఉండగా ప్రియులారా దేవుడు మనల్ని ప్రేమించి ప్రియులారా ఆయన ప్రార్థించిన వారికి ఆయన సంగతులు అర్థమయ్యేటట్టుగా నాకు దయచేయని ప్రార్థించిన వారికి, నా మనోనేత్రాలు తెరవండి నాయనని ప్రార్థించిన వారికి తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు చేస్తున్నటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన వారి మనోనేత్రములు వెలిగించాడంట. ఈరోజు మన మనోనేత్రములు వెలిగించబడాలి, మన జీవితం వెలిగించబడాలి ప్రియులారా. వెలిగించబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నా జీవితము వెలుగుమయంగా మార్చబడాలంటే, వెలుగంటే సంతోషము, సమాధానము, ఆనందము, ధైర్యము. వెలుగులో భయపడతారు, చీకట్లో భయపడతారా? చీకటి అంటే అంధకారం, అయోమయం, పాపం, నరకం, ఈ లోకం, జీవితం. ప్రియులారా మనోనేత్రములు తెరవబడిన జీవితాలు వెలిగింపబడ్డాయంట. ఈ దినము నీవు నేను దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత మనం చేసే ప్రార్థన ద్వారా ఆయన యొక్క కృపను పొందుకుని ప్రియులారా ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం వెలిగించబడాలి, మన నేత్రాలు వెలిగించబడాలి, మన జీవితాలు వెలిగించబడాలని కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఒక్క సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సత్యాన్ని ఏంటి ఆ సత్యం అంటే ప్రియులారా, మన మనోనేత్రములు వెలిగించబడకుండా
ఆధ్యాత్మిక సంబంధమైన దేవుని కార్యాలు మనము చూడలేము. దేవునికి స్తోత్రం. అర్థమే కాదు. ఇంకా నువ్వు గుడ్డితనంలోనే, ఇంకా అపవాది సంఖ్యలోనే, అపవాదంలోనే ఉన్నావు. నీ కన్నులు తెరవబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియులారా, ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు, ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు మాత్రమే ఆధ్యాత్మికమైనటువంటి, అదృశ్యమైనటువంటి, కంటికి కనబడినటువంటి ఉన్నతమైన దేవుని రాజ్యము, వారసత్వము, ఆయన పరిశుద్ధత, ఆయన ఉన్నతమైన తలంపులు, ఆయన వాక్యమును మనం అర్థం చేసుకోలేం. ఎప్పుడైతే నువ్వు ఆ పరివర్తనలోనికి వస్తావో, ఎప్పుడైతే ఆ నేత్రములు, మనోనేత్రములు తెరవబడగలిగేటువంటి స్థితిలో ఉంటావో, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు చూడగలుగుతావు. ఒకవేళ ఈ భక్తుడు అర్థం కాని స్థితిలో ఉన్నాడేమో, దేవుడు అంటే కన్ఫ్యూజన్లో ఉన్నాడేమో, లేఖనాలంటే కన్ఫ్యూజన్లో ఉన్నాడేమో, ఏమి అర్థం కాని స్థితిలో, లేదా ఒకప్పుడు చూసి జారిపోయిన స్థితిలో ప్రార్థన చేస్తున్నాడేమో. ఆశ్చర్యమైన సంగతులు, ఆశ్చర్యమే, అదృశ్యమైనవి నీకు కనబడ్డాయి. ఆశ్చర్యమే. ఇలా ఆశ్చర్యమైన సంగతులను మనం చూడాలి దేవుని నామములో. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి బిడ్డలుగా, దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలుగా, దేవుని ఉన్నతమైన ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు మనం చూచే కన్నులు మనము లేకపోతే, ప్రియులారా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా నువ్వు ఇంకా లోకంలో, నరకంలోనే ఉన్నావు. నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడి నుంచి అయినా దేవుణ్ణి ప్రార్థన చేయండి. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే, ఎన్నోసార్లు నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఇంకా అర్థం కాలేదు రక్షణ కార్యం, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన వాత్సల్యత, ఆయన పరిశుద్ధత, ఆయన పరలోక సంబంధమైన జీవితం ఇంకా అర్థం కావట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని చదువుతున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎంతకాలం నుంచి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తున్నావు. ఇంకా అర్థం కాని గుడ్డితనములో చాలామంది ప్రజలు ఉండిపోతున్నారు. ప్రియులారా, అలా ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆత్మ సంబంధమైనటువంటి వారే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను చూడగలుగుతారు. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 4:18 ఒక్కసారి చదవండి టక్మని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. క్షణమాత్రముండు, చూడండి, శ్రమ మాత్రముండు, మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఏలయనగా ఆ దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దృశ్యమైనవి అనిత్యములు అనే మాట ఇక్కడ వాడారు. అర్థమైంది ఈ మాట ఏమన్నా మీకు? కనబడేవన్నీ కూడా నిత్యము కావు, శాశ్వతం కావని అర్థం. ఈ కంటికి కనబడేవన్నీ కూడా శాశ్వతం కాదు. ఈ దేహం శాశ్వతం కాదు. మీ ఫ్రెండ్షిప్ శాశ్వతం కాదు. ఈ బిల్డింగ్ శాశ్వతం కాదు. నీ చేతుకున్న ఆ గొలుసు ఆ బ్రేస్లెట్ శాశ్వతం కాదు. నీ మెడలో ఉన్న హారం శాశ్వతం కాదు. ఆఖరికి నీ భర్త నీ మెడలో కట్టిన తాళి కూడా శాశ్వతం కాదు. నీ భార్య ప్రమాణం చేస్తూ పెళ్లిలో నీ చేతికి తొడిగిన రింగు శాశ్వతం కాదు. ఈ లోకంలో అన్ని అనిత్యములైనవి, అనగా నాశనమైపోయేటువంటివి. కానీ నాశనము కానివి ఎక్కడున్నావు తెలుసా? అది అదృశ్యముగా ఉన్నవి.
అవి అదృశ్యముగా ఉన్నవి, అంటే దృశ్యానికి అందనట్టుగా ఉన్నవి, మన కన్నులతో చూడలేనివి, మన కన్నులతో మనము అనుభవించలేనివి, మన చేతులతో తాకలేనివి, మన హృదయ స్పర్శకు అందనటువంటివి అనేకమైన గూఢమైన ఆశ్చర్య సంగతులు దేవుని ఉన్నతమైన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోనే ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి? కనుక ప్రియులారా, ఉన్నాయంటే కంటికి కనబడివే ఉన్నవి, కంటికి కనబడి లేవు అనడానికి లేదు. దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మన మనోనేత్రములతో దేవుణ్ణి చూడగలం, మనం పరలోకం చూడగలము, దేవుని దర్శనాన్ని పొందుకోగలము, అనేకమైన ఆశ్చర్యమైన సంగతులను మనము చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా చాలా చులకనగా ఉంటాయి. అప్పుడు మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఏముంటాయి? చాలా చులకనగా ఉంటాయి. అయ్యో ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతారంటానికి ఏడు చెత్తగా అదే అల్లిపోతుంటాం. అదే మనోనేత్రాలు తెరబడితే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే మహిమ అని ఊరుకుంటాం. అంతే కదండి. అయ్యో ఈ శ్రమ, ఈ కష్టం, ఈ వ్యాధి, ఈ దుఃఖం నేను ఎలా భరించాలి, ఎలా చేయాలంటే, అరే బాబు అవి శాశ్వతం కాదని చెప్తున్నాడు దేవుడు. నువ్వు అనుభవించే బాధ శాశ్వతం కాదు, నువ్వు అనుభవించే రోగం శాశ్వతం కాదు, నువ్వు అనుభవించే పేదరికం శాశ్వతం కాదు, నీకున్న అప్పులు శాశ్వతం కాదు, నీకున్న జీవితం శాశ్వతం కాదు. శాశ్వతమైనది దేవుడు. ఆ దేవుణ్ణి చూడగలుగుతున్నావా నీ కన్నులతో? ఆ దేవుని వాక్యాలు అర్థమవుతున్నాయా నీ మనసుకు? అవి చూడగలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. ఎలా ఉంటాడు తెలుసా? విశ్వసించువాడు కలవరపడడు అనే వాట ఉంటుంది యెషయా గ్రంథంలో. విశ్వసించేటువంటి వాడు అవి చూడగలిగి, అవి అనుభవించి, అవి ప్రియులారా వారి జీవితంలో పొందుకుంటున్నప్పుడు వారి నమ్మకం ఎలా ఉంటుందో తెలుసా? వారి నమ్మారు దేవుని కార్యాలు చూడగలుగుతున్నారు. వారు ఎప్పటికీ కదల్చబడరు, కలవరపడరు, అంటే భయపడరు, దిగులు పడరు, ఆందోళన పడరు. దేవుడు తీసేస్తాడు, దేవుడు మార్చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు చూడవలసినవి అవి కాదు, దేవుని ఉన్నతమైన కార్యాలు, దేవుని ఉన్నతమైనటువంటి తలంపులు, దేవుని ఉన్నతమైనటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి భావాలు నీకు అర్థం కావాలి. అందుకని ప్రియులారా ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట, ఈ బాధలు మాకు చులకనైన మా బాధ, దానికి ఎంతో మించిపోయే, దానికంటే మించిపోయినటువంటి ఒక ఉన్నతమైన స్థితి మాకు ఉన్నది. ఈ కొన్ని రోజులకు పోతాయి, కానీ ఉన్నతమైన దేవుని రాజ్యం కొరకు మనం బ్రతకాలి, ఆయన కార్యాలు మనం చూడగలగాలి అనేటువంటి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇంకొక రెండు మాటలు చెప్పేసి నేను ముగింపులోనికి వెళ్తున్నాను. ప్రియులారా చాలా జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మన విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసి కూడా వారి అంతరంగంలో ఉన్నటువంటి నేత్రాలు తెరబడాలి. అంటే లోపల మనస్సుకు ఒక నేత్రాలు ఉంటాయంట. ఆ మనోనేత్రములు అన్నాడు, అంటే మనస్సు ఒక్క నేత్రములు తెరవబడాలి. కనుక ప్రతి విశ్వాసి యొక్క అంతరంగానికి ఉన్నటువంటి నేత్రాలు మూయబడిపోయి ఉన్నాయి, అందుకే తెరుచుకోండి అని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి నా చివరి మాటలు. ఇప్పుడు తెరవబడాలి, తెరిస్తే ఏం జరుగుతుంది అనే సంగతులు ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, చాలామంది మనోనేత్రములు ఏం చేయబడ్డాయి? వారి అంతరంగము ఏం చేయబడింది? కప్పబడింది, మూయబడింది, అంధకారంలో ఉంది, చీకటిలో ఉంది, పాపంలో ఉంది. దేవుణ్ణి తెలుసుకోలేక, రక్షణ పొందుకోలేక, రక్షణ పొందుకున్నా కూడా పరిశుద్ధతను కాపాడుకోలేక, విశ్వాస జీవితాన్ని కాపాడుకోలేక, ప్రియులారా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం, 13వ అధ్యాయం 15 చదవండి త్వరగా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15 ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు తిప్పుకొని
నా వలన స్వస్థత పొందుకొనున్నట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. ఏంటంటే ఇప్పుడు మంద బుద్ధి, మంద హృదయము, కొవ్విన జీవితం, కొవ్వెక్కిపోయింది వీడికి అంటారుగా. దేవుడు కూడా అంటున్నాడు, నీకు కొవ్వెక్కిపోయిందిరా, నీకేం చేసినా అర్థం అవ్వట్లేదు. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు నీకు? మారు మనసు లేదు, బ్రతుకు బాగు చేసుకోవడం లేదు, తెరవలేదు, వరవలేదు, కొవ్వెక్కిపోయింది అని అంటున్నాడు దేవుడు. వారి హృదయము కొవ్వితో ఉంది, ఎందుకంటే ఈ ప్రజల హృదయం మొద్దుబారిపోయింది. వాళ్ళకు చెవికెక్కేది చాలా తక్కువ, చెవికి ఎక్కట్లేదు వాళ్ళకి. ఎన్నిసార్లు బోధ వింటున్నారు, ఎన్నిసార్లు ప్రసంగాలు వింటున్నారు, ఎన్నిసార్లు వాక్యం చదువుతున్నారు, ఎన్నిసార్లు దేవుని మందిరికి వస్తున్నారు, మార్పు లేని ప్రజలు అని చెప్తూ ఉన్నాడు. మార్పు లేని ప్రజలు. ప్రియులారా, సమరయ స్త్రీ ఒక్క ప్రసంగంతో మారిపోయిందంట. మనం ఎన్ని ప్రసంగాలు విన్నా ఇంకా సమరయ స్త్రీ బ్రతుకులే. ఒక ప్రసంగం మారిందండి. ఆమె మారడం కదా, ఆమె మార్పు చూసి ఊరంతా మారింది. నువ్వు మారావనే విషయం నీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? నువ్వు మారావనే విషయం నీ యొక్క కుటుంబానికి తెలుసా? నీ గ్రామానికి, నీ సంఘానికనే తెలిసిందా కనీసం? మా ఆవిడ ముందులా కాదండి, మా ఆయన ముందులా కాదండి, మా పిల్లల ముందులా కాదండి, వారు మందిరానికి వచ్చి వాక్యం వినడం ద్వారా వారి కన్నులు తెరవబడ్డాయి, మారు మనసు పొందుకున్నారు, వారి జీవిత విధానమే మారిపోయింది అని సాక్ష్యం ఉందా? వస్తున్నాం పోతున్నాం అంతే. వారు వింటున్నారు, చెవులు మూసుకుని వింటున్నారు, వారి హృదయం బండబారిపోయింది, మొద్దుబారిపోయింది అని ప్రభువు అంటున్నారు. ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. వాళ్ళ కండ్లతో చూచి, చెవులతో విని, హృదయాలతో అర్థం చేసుకొని నా వైపు తిరిగి దేవుని వలన పొందుకునేటువంటి ఆ ఉన్నతమైన జీవితము, ఆ ఉన్నతమైనటువంటి దీవెనలు మనం అనుభవించినట్లుగా మనం చూడగలుగుతున్నామా? ప్రియమైన వారలారా, దేవుడు అంటున్నాడు, వారు వింటున్నారు కానీ వారి చెవులు మందంగా ఉన్నాయి, వినబడట్లేదు. వారి మనసుకు కొవ్వు పట్టింది. అందుకనే మనకు అర్థం కావట్లేదు, మనోనేత్రాలు మూయబడ్డాయని అందుకు అంటున్నాడు. మన చెవులతో వింటున్నాం, కన్నులతో చూస్తున్నాం, నోటితో మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, మనకు అర్థం అవ్వట్లేదు. మారు మనసు లేని బ్రతుకులు, మార్పు లేని బ్రతుకులు. ప్రియులారా, మనం చర్చికి వెళ్తున్నామనే అనుకుంటాం మనం, కానీ చర్చికి వెళ్ళిన మన జీవితంలో ఎన్ని మంచి చూస్తారో తెలుసా ప్రజలు? ఇది చాలా పవిత్రమైన జీవితం. నేను ఎప్పుడు చెప్తాను, నీ వయసు ఎంతో నాకు తెలియదు, ఎంతవరకు నువ్వు అనుభవించవలసినవి అన్నీ అనుభవించావు. సిగరెట్ కాల్చావు, బీర్లు తాగో, రకరకాలు చేసావు, వ్యభిచారం చేసావు, ఏవేవో పాపాలు ఈ లోకంలో తిరిగావు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఇప్పుడైనా నీ కన్నులు తెరువు, నీ బ్రతుకు మార్చుకో. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, ఎప్పుడు చచ్చిపోతామో. ఒక రోజున దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నాకు అర్థమయ్యింది, నా కన్నులు తెరవబడ్డాయి, నా జీవితాన్ని దేవునికి ఇచ్చాను. అందుకే ఈరోజు మీకు ప్రసంగం చేస్తున్నాను. లేకపోతే ఇప్పటికి నా జీవితం ఏమో నాకే అర్థం కాని జీవితం. అవకాశం ఉంటుంది, తిరగడానికి అవకాశం ఉంటుంది, చేయడానికి అవకాశం ఉంటుంది, అన్నిటికీ అవకాశం ఉంటుంది. కానీ దేవుని కొరకు నీవు ఇచ్చేటువంటి ఆ సమయం, దేవుని కొరకు నువ్వు ఇచ్చే జీవితం, దేవుని కొరకు నువ్వు తీసుకున్న నిర్ణయాలు, అవి అద్భుతమైనవి, ఈ లోకంలో ఎక్కడ దొరకనటువంటివి. అవి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి యహలోకంలోను పరలోకంలో కూడా నిన్ను తీసుకెళ్లేటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. కనుక మన బ్రతుకులను మార్చుకొనుటకు మన కన్నులు తెరవబడాలి, మన జీవితాలు మార్చుకొనుటకు మన కన్నులు తెరవబడాలి. అందుకంటున్నాడు, మన కన్నులు మూయబడ్డాయంట, మన హృదయము,
మన మనసుకు కొవ్వు పట్టింది, మన చెవులకు మందం కలిగింది, వినలేనటువంటి స్థితిలో ఉన్నాం. అనేక కార్యాలు చూస్తూ ఉన్నా కూడా దేవుడు ఎవరు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, విశ్వాసులమైనటువంటి మనకు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచాడు. విశ్వాసులుగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు, దేవుని వెంబడిస్తున్నటువంటి బిడ్డలకు, దేవుని ఆరాధిస్తున్న బిడ్డలకు, దేవుని విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలకు వారి కన్నులు తెరవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఇష్టపడుతున్నావా నీ కన్నులు తెరుచుకోవడానికి? నీ హృదయం అనే నేత్రాలు, నీ జీవితాన్ని వెలుగుగా మార్చే నేత్రాలు, నీ జీవితాన్ని నెమ్మదితో నింపే నేత్రాలు, సంతోషము, సమాధానము, ఆనందము, ధైర్యముతో, విశ్వాసముతో, పరిశుద్ధతతో నింపేటువంటి నేత్రాలు అవి తెరవబడాలని దేవుడు ఒక అవకాశము దేవుడిస్తూ ఉన్నాడు. విశ్వాసులమైనటువంటి మనకు మన ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు ఆయన తెరవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పాపములో అంధకారములో ఉన్నటువంటి వారికి వెలుగులోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా మనం చూడండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనము. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనము. త్వరగా అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనము. అపోస్తుల కార్యం 26:18 అండి. ఎన్నో వచ్చినవండి అది? చదవండి. కనబడబోవు సంగతిని గూర్చి చూడండి అదే చదవండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి, చూడండి, నాయందలి విశ్వాసము చేత, చూడండి, పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారు కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జాగ్రత్తగా ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే ప్రియులారా, దేవుని వైపు తిరిగిన వారికి, చూడండి, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేటువంటి దేవుడు మనం చూడగలగాలి. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు ప్రియులారా, సాతాను, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో సాధ్యము పొందునట్లు వారు కన్నులు తెరుచుటకు. ఈ ప్రసంగం ఎందుకు చేయమన్నాడు దేవుడు నన్ను? మన కన్నులు తెరవబడ్డానికి. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. పాప క్షమాపణ కన్నులు తెరవబడినప్పుడు అనుభవిస్తాను. పరిశుద్ధ జీవితం కన్నులు తెరవబడినప్పుడు, సాతాను బంధకంలోంచి విడిపించబడినప్పుడు, ఆ చీకటి, ఆ పాపపు కార్యాల నుంచి విడిపించబడుతున్నప్పుడు ప్రియులారా, మనలోనికి పశ్చాత్తాపం వస్తుంది. పాపక్షమాపణ పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధత పరలోకంలోనికి మనల్ని నడిపిస్తుంది. ఆశ్చర్యకరమైన ఆయన కార్యాలు చూడగలుగుటకు ఆ కన్నులు సహకరిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక చెప్తున్నాడు ప్రియులారా, ఆ స్వాస్థ్యం పొందుటకు వారి కన్నులు తెరుచుటకు నేను నిన్ను పంపానని చెప్తున్నాను. ప్రియులారా, జాగ్రత్త. మన కన్నులు తెరవబడాయా? మూయబడ్డాయని తెలుసుకున్నాము. తెరవబడాలని తెరుస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని తెలుసుకున్నాము. తెరవబడితే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో కూడా తెలుసుకున్నాము. ఇంకా నీ జీవితం దేవునికి ఇవ్వకుండా, ఇంకా నీ జీవితం ఆయన పరిశుద్ధతకి ఇవ్వకుండా, ఇంకా నీ జీవితం ఆ స్వాస్థ్యమైన పరలోకానికి సిద్ధపడకుండా, రక్షణ బాప్తిస్వం లేకుండా,
మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, పరిశుద్ధత లేకుండా ఇంకా నువ్వు సాతాను సంఖ్యలోనే ఉన్నావా? ఇంకా సాతాను అధికారం కిందే నువ్వు ఉన్నావా? ఇంకా నువ్వు ఆ అంధకార చీకటిలోనే నీ జీవితం ఏంటో, నీ బ్రతికేంటో అర్థం కాని స్థితిలోనే ఉన్నావా? లే, దేవుడు నీ కన్నులు తెరవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడిని అడుగు, ప్రభువా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచున్నట్లుగా నా కన్నులు తెరవండి నాయనా అని ప్రార్థన చేయి. దేవుడు నీ మనోనేత్రములు తెరుస్తాడు. ఆయన దైవ ప్రత్యక్షతనిస్తాడు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ ఆనందించలేని గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని, విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షణ, ఆయన ప్రాణము. నీకు నాకు ఇచ్చే రక్షణ ఒక పరిశుద్ధమైన దేవుని ప్రాణము. నిన్ను నన్ను బాగు చేయడానికి ఒక పరిశుద్ధుని యొక్క శరీరం ఇచ్చాడు. నిన్ను నన్ను శుద్ధీకరించడానికి, అంధకారము చీకటి అంతటిని కూడా తొలగించడానికి ఆయన ప్రాణాత్మ దేహాలను నీకు నాకు ఇచ్చాడు. ఆయన రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత, నిన్ను బాగు చేస్తూ ఉన్నది. ఆయన మరణ పునరుద్ధానములో నువ్వు ఊహించలేని నిత్యరాధ్యానికి, నీ కంటితో చూడలేనటువంటి ఆ ఉన్నతమైన ఆధ్యాత్మికమైనటువంటి లోకానికి నిన్ను నన్ను వారసునిగా చేయడానికి ప్రియులారా, నీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నేను చూచున్నట్లుగా నా కన్నులు తెరవము అంటున్నాడు. ప్రియులారా, ఇలాంటి ప్రార్థన మన జీవితంలో మనం ఎప్పుడూ చేసి ఉండం. కానీ భక్తుడు ఇక్కడ దేని కొరకు ప్రార్థన చేస్తున్నట్టే, దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క ఉన్నతమైన తలంపులు, దేవుని పరిశుద్ధ గ్రంథములో లేదా ధర్మశాస్త్రములో రాయబడినటువంటి అనేకమైనటువంటి గూఢమైనటువంటి సంగతులను నేను చూడగలిగినట్లు నా కన్నులు తెరువము అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియులారా, ఆశ్చర్యకరమైన సంగతులు దేవుని వాక్కులో అనేకములు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన సంగతులు అనేకములు దేవుని వాక్యములో ఉన్నను. ప్రియులారా, మన కన్నులు దేవుడు మన నేత్రములలో తెరిచేంత వరకు అవి మనకు అర్థం అవ్వవు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా. ఆశ్చర్యకరమైనటువంటి అనేకమైనటువంటి సంగతులు దేవుని యొక్క వాక్యములో అనేకములు ఉన్నప్పటికీ, ప్రతి దినము కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పటికీ, సంవత్సరానికి ఒక్కసారి బైబిల్ పూర్తి చేస్తున్నప్పటికీ, ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పటికీ, ఈ పరిశుద్ధ గ్రంథములో లేదా ఇక్కడ చెప్పబడిన ధర్మశాస్త్రం అనేటువంటి ఆ పాత నిబంధన గ్రంథము లేదా ఈ పరిశుద్ధ గ్రంథము, కొత్త నిబంధన, పాత నిబంధన కలిపి జత చేయబడినటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు చాలాసార్లు మనకు అర్థం కావు. చాలాసార్లు మనం అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటాం. కారణం ఏంటనంటే ప్రియులారా, అవి మనము మానవ నేత్రములతో, మన మానవ జ్ఞానముతో, మన మానవ లేదా భౌతికమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో వాటిని చదువుతూ ఉంటాము చాలాసార్లు. ఆ వాక్యాన్ని మనం అలా ఆలోచించుకుంటూ ఉంటాం చాలాసార్లు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఉన్నతమైన తలంపులతో, తన మనసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి భావజాలాలతో, ఆయన ఉద్దేశాలతో, అనేకమైనటువంటి సంగతులతో నింపబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ దైవ వాక్కులు ఏవైతే ఉన్నవో అవి దేవుడే మనకు అర్థమయ్యేటట్టుగా మన కన్నులు తెరవాలనంట, మన మనసులను తెరవాలనంట. అందుకని మనం ప్రతి దినము కూడా దేవుని ఇలా ప్రార్థించాలి, ప్రభువా నీ లేఖనాలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయి, వాటిని నీ దైవికమైనటువంటి ఆలోచనలో చూడగలిగేటువంటి నేత్రాలు నాకు దయచేయి అనేటువంటి ప్రార్థన మనం ఎప్పుడైతే ప్రారంభించగలుగుతామో ఈ భక్తునిలాగా, అప్పుడు దేవుని ఉన్నతమైనటువంటి సంగతులు, దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మన మనోనేత్రాలను దేవుడు తెరిచి మనకు అర్థమయ్యేటట్టుగా వాటిని చూపిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
కనుక మనం అర్థం చేసుకోలేనటువంటి ఒక విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు మనోనేత్రాలను తెరిచేటంత వరకు, తెరిచే వరకు వాటిని మనము చూడలేము, మనము అర్థం చేసుకోలేము. జాగ్రత్తగా మనం చూడలేము, మనం అర్థం చేసుకోలేము. కనుక భక్తుడు ఇలాంటి ప్రార్థన చేశాడు అనేటువంటి అభిప్రాయము ఇక్కడ మనం కలిగి ఉండొచ్చు. ఒకవేళ భక్తుడు అదే ఇంటెన్షన్తో, అదే అభిప్రాయంతో ఇక్కడ ప్రార్థన చేసి ఉండొచ్చు. అందుకని నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైనటువంటి అనేకమైనటువంటి సంగతులను చూచునట్లు నా కన్నులు తెరవము అంటున్నాడు. ప్రియులారా, కన్నులు తెరవబడాలి. ఏ కన్నులు తెరవబడాలి? మానవ భౌతికమైన నేత్రములతో మనం అన్నీ చూస్తూ ఉన్నాము. దేవుని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అర్థం కావాలనంటే మన ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు తెరవబడాలి, మన ఆధ్యాత్మికమైనటువంటి కన్నులు తెరవబడాలి ప్రియులారా. కనుక దేవుడు బయలుపరచకుండా, దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోకుండా, దేవుడు మన హృదయాలు తెరవకుండా, దేవుడు మన కన్నులు తెరవకుండా, దేవుడు ఆయన సంగతులను మనం బయలుపరచకుండా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలాసార్లు దేవుడు మనకు అర్థం కాడు. అందుకనే మనము మానవ భౌతికమైన నేత్రాలతో, మనస్సుతో, ఆలోచనలతో, ఉద్దేశంతో దేవుని దగ్గరికి వస్తున్నాము. కనుకనే దేవుడు అంతగా ఎఫెక్టబుల్గా మనకు కనబడట్లేదు. దేవుడి ప్రభావం మనకు అర్థం అవ్వట్లేదు, దేవుని వాక్యం మనకు అర్థం అవ్వట్లేదు, దేవుని శక్తి మనకు అర్థం అవ్వట్లేదు, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక, దేవుని ఉన్నతమైన ఉద్దేశాలు మనకు అర్థం కావట్లేదు ప్రియులారా, అర్థం కావట్లేదు. అలా అర్థం కావడానికి ఒక ప్రార్థన మనం చెయ్యాలని ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ప్రియులారా, లూకా సువార్తలో కూడా ఒక మాట చెప్తున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. లూకా సువార్త అప్పుడు వారు చూడండి, అప్పుడు వారు లేఖనములు గ్రహించగలిగేటట్టు ఆయన వారి మనస్సును తెరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియులారా, అక్కడున్నటువంటి ప్రజలకు వారు లేఖనాలు గ్రహించగలిగేలాగా, లేఖనాలు అర్థమయ్యేలాగా, లేఖనాలంటే పాత నిబంధన గ్రంథములో మనందరి కొరకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు విడమర్చి అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని ఎవరివ్వాలంట? దేవుడే ఇవ్వాలి. లేకపోతే దైవ జ్ఞానంతో చదవకపోతే ప్రియులారా, మతోన్మాదులకు అర్థమైనట్లే మనకు అర్థమవుద్ది. పాత నిబంధన చరిత్ర కూడా ఉంటుంది, ఆ చరిత్రలో మిళితమై దేవుడు ఉంటాడు. అర్థమైందండి? పాత నిబంధన గ్రంథములో ప్రియులారా, వ్యక్తులు మాత్రమే కాదు, ఆ వ్యక్తుల వెనక దేవుడున్నాడు. అది ఒక చరిత్ర మాత్రమే కాదు, ఆ చరిత్రకు కారణమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆ చరిత్ర ప్రియులారా ఎవరిని విడిచిపెట్టదు. చరిత్ర ఎవరిని విడిచిపెట్టదు. ఒకవేళ నీ చరిత్ర రాయవలసి వస్తే ఎవరిని విడిచిపెట్టదు. నీ చరిత్ర రాయవలసి వస్తే విడిచిపెట్టడు. దావీదు నా హృదయానుసారుడు అన్న ఆ చరిత్రను రాసిన దేవుడే, దావీదు నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు అని కూడా చెప్పాడు. దట్ ఈస్ గాడ్. అది దేవుడు అంటే. దేవుడు హిస్టరీలో ఇమిడి ఉండడం అంటే, చరిత్రలో దాగి ఉండడం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, దేవుని ఉన్నతమైన మహోన్నతమైనటువంటి కార్యాలు,
మనకు అర్థం కావాలి. దేవుని ఉన్నతమైనటువంటి మనసు మనకు అర్థం కావాలనంటే దేవుని వాక్కును మనకు అర్థం చేసుకోవడానికి మనం ఇష్టపడాలి, దేవుని సహాయం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఆ అర్థమయ్యేటటువంటి ఆ స్థితిలోనికి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకున్నప్పుడు ప్రియులారా మన కన్నులు తెరవబడతాయి, మన ఆత్మీయ నేత్రములు తెరవబడతాయి, మన హృదయము తెరవబడతాది. ఆ సంగతులన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. లేకపోతే మనకి అర్థం కానే కావు. ఇక్కడ అంటున్నాడు, అందుకే వారు కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరిచేటువంటి దేవుడు, నీ నా జీవితాలను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించేటువంటి దేవుడు. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధాత్మ సహాయం మనం ఎప్పుడైతే కోరుకుంటామో ప్రియులారా, దేవుని ఆత్మ, సత్య స్వరూపైనటువంటి ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ప్రియులారా మనము సర్వసత్యములోనికి నడిపిస్తామనంట. అంటే దేవుని ఉన్నతమైనటువంటి సత్యము లోపలికి అర్థమవుతుంది, దేవుని ఉన్నతమైన మనసు లోపలికి అర్థమవుతుంది, దేవుని ఉన్నతమైన చిత్తం లోపలికి అర్థమవుతుంది, దేవుని లేఖనాలు లోతుగా అర్థం చేసుకోగలుగుతాము, దేవుని వాక్యము లోతుగా అర్థం చేసుకోగలుగుతాము. మనకు అర్థమయ్యేటట్టుగా మన మనసును తయారు చేస్తాడు. మనము ఆ యొక్క ఉన్నతమైన దేవుని కార్యాలు చూడగలుగునట్లుగా మన కన్నులను తెరుస్తాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ప్రియమైన వారులారా, లేఖనాలు అర్థమయ్యేటట్టుగా దేవుడే మన కన్నులు తెరుస్తాడు. మన మనోనేత్రాలు తెరవబడకుండా ప్రియులారా, మన మనస్సు తెరవబడకుండా, మన మనస్సు మారకుండా మన జీవితంలో దేవుని కార్యాలు మనం అర్థం చేసుకోలేము. దేవుని కార్యాలు అర్థం చేసుకోము. కనుక మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన ప్రార్థన చేయాలి. ప్రియులారా, మనం చాలాసార్లు ఎలా ఆలోచించుకుంటాం అంటే దేవుని కంటే మనం చాలా ఎక్కువగా తెలుసు అనేటువంటి భావనలో ఉంటాం. దేవుని కంటే ఎక్కువగా మనం ఆలోచించగలం అనుకుంటుంటాం. ప్రియులారా, ఈ మానవ సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానము అది పరిమిత కలిగినది, అది పరిమితము, ఒక చోట ఉండిపోతుంది. కానీ దేవుని ఉన్నతమైన జ్ఞానం అపరిమితమైనది. ఈ లోకానికి మించి మనం ఆలోచించగలిగే శక్తిని మనకిస్తుంది. అందుకని కింద ఒక మాట ఏమన్నాడు తెలుసా? మేము యాత్రికులము పరదేశులము అన్నాడు. ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అతనికి అక్కడ? సడన్గా నేను ఈ లోకం కాదు, నాది వేరే లోకం, నేనేదో ట్రావెల్కి వచ్చాను అని ఎందుకు వచ్చింది అతని మనసుకి ఆ మాట? ఆ జ్ఞానం ఎక్కడిది అంటే ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైన దేవుని రాజ్యం ఒకటి ఉన్నది అని ఆలోచించగలిగాడు, అది చూడగలిగాడు లేఖనాల్లో నుంచి. ఇప్పుడు చెప్పండి, ఈ ఆకాశంకి మించి పైన మనం ఆలోచించగలమా? మరి ఇతను ఎక్కడ ఆలోచిస్తున్నాడు? అసలు లేదు, ఉన్నదో లేదో అనుకున్న దాన్ని బలముగా నమ్ముతూ ఇక్కడ ఏమంటున్నాడు? ఈ భూమి మీద పరదేశునై ఉన్నాను అంటున్నాడు. ఈ రాజ్యం నాది కాదు, ఈ దేశం నాది కాదు, ఈ దేహం నాది కాదు, ఈ యొక్క ఆస్తి నాది కాదు, ఈ అంతస్తులు నాది కాదు, అవి ఒక రోజున ఉండిపోతాయి. ఇక్కడే శాశ్వతమైన దేవుని రాజ్యము. నీ ఆజ్ఞలు, నీ నీ కట్టడలు, నీ వాక్యములు నాకు మరుగు చేయొద్దు నాయనా. అవి ఎంతటి జ్ఞానాన్ని నాకు ఇస్తాయనంటే ప్రియులారా,
ఆ ఉన్నతమైన దేవుని రాజ్యాన్ని చూడగలిగే కన్నులు, ఆ ఉన్నతమైన దేవుని ప్రత్యక్షతను చూడగలిగేటువంటి కన్నులు, ఆయన లేఖనాలను అర్థం చేసుకోగలిగేటువంటి మనస్సు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడనంట. కనుక మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ప్రతిదినము. ప్రభువా, నీ లేఖనాలను అర్థం చేసుకోగలిగే జ్ఞానము, నీ ఆత్మ ద్వారా నేను ప్రార్థించగలిగే స్థితిని నాకు దయచేయండి. లేఖనాలను అర్థం వాక్యాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానము, అలాగే నిన్ను చూడగలిగేటువంటి జ్ఞానము, ఆ మనోనేత్రములు తెరవండి నాయన. ఈ భౌతికమైనది, క్షణికమైనది, ఒక చోట ఉండిపోయేది, శాశ్వతమైన నిన్ను, శాశ్వతమైన నీ రాజ్యాన్ని, శాశ్వతమైన నీ యొక్క వాక్కును నేను అర్థం చేసుకోగలిగి నీ యొక్క ఉన్నతమైనటువంటి దర్శనాన్ని చూడగలిగేటువంటి ఆ కన్నులు నాకు దయచేయి నాయనా అని మనం ప్రభువుని వేడుకోవాలండి. ప్రభువుని వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులారా, ఇక్కడ మనము జాగ్రత్తగా చదవగలిగితే ప్రియులారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక ప్రార్థన మనకి కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు చేసినటువంటి ప్రార్థన అది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి ఒక్కసారి. చూడండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆ స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచి బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈ వాక్యమును వివరించిన తర్వాత నేను ముగిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘము వారికి ఒక మాట తెలియచేస్తూ, ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, మనోనేత్రములు అనే మాట ఇక్కడ వాడబడింది. దేవుడు అక్కడ వారి మనోనేత్రములు తెరిచాడంట. అందుకనే వారు దేవుని యొక్క సంగతులను చూడగలుగుతూ ఉన్నారు. అందుకనే మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటున్నాడు. వారి మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. అంధకారములో, చీకటిలో, పాపములో ఈ అపవాది, ఈ లోక దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసినటువంటి సందర్భములో వాక్యం అర్థం కాక, దేవుడు అర్థం కాక, మారు మనసు అర్థం కాక, సంఘం అర్థం కాక, సేవకుడు అర్థం కాక, క్రైస్తవ జీవితం అర్థం కాక, దేవుని పరిశుద్ధత అర్థం కాక, విశ్వాసం అర్థం కాకుండా ప్రియులారా, ఈ లోకానుసారంగా ఇంకా జీవించమని, ఈ లోకానుసారంగానే ఇంకా వ్యవహరించమని, ఈ లోక మర్యాదల చొప్పున అన్నీ జరిగించాలనేటువంటి అంధత్వము ఎవరు కలుగు చేస్తున్నారంట ప్రియులారా? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసినప్పుడు, గుడ్డితనం అంటే అర్థం ఏంటండి? చీకటి, అంధకారము, అయోమయము, ఏమీ అర్థం కానటువంటి జీవితంలో ప్రజలు ఉంటూ ఉండగా దేవుని నమ్ముకున్నవారు, దేవుని నమ్మనివారు అంధకారములో, అయోమయములో ఉండిపోతూ ఉండగా ప్రియులారా, ఈ యుగ సంబంధమైన దేవత సాతాను, అపవాది అనేక మందికి చీకటి కన్నులు, గుడ్డితనము కలుగు చేసేటువంటి చీకటి కన్నులతో కూడినటువంటి అంధకార జీవితాలు కలుగు చేస్తూ ఉండగా ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి ప్రియులారా, ఆయన్ని
ప్రార్థించిన వారికి ఆయన సంగతులు అర్థమయ్యేటట్టుగా నాకు దయచేయని ప్రార్థించిన వారికి, నా మనోనేత్రాలు తెరవండి నాయనని ప్రార్థించిన వారికి తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు చేస్తున్నటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన వారి మనోనేత్రములు వెలిగించాడంట. ఈరోజు మన మనోనేత్రములు వెలిగించబడాలి, మన జీవితం వెలిగించబడాలి ప్రియులారా. వెలిగించబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నా జీవితము వెలుగుమయంగా మార్చబడాలంటే, వెలుగంటే సంతోషము, సమాధానము, ఆనందము, ధైర్యము. వెలుగులో భయపడతారు, చీకట్లో భయపడతారా? చీకటి అంటే అంధకారం, అయోమయం, పాపం, నరకం, ఈ లోకం, జీవితం. ప్రియులారా, మనోనేత్రములు తెరవబడిన జీవితాలు వెలిగింపబడ్డాయంట. ఈ దినము నీవు నేను దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత, మనము చేసే ప్రార్థన ద్వారా ఆయన యొక్క కృపను పొందుకుని ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం వెలిగించబడాలి, మన నేత్రాలు వెలిగించబడాలి, మన జీవితాలు వెలిగించబడాలని కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఒక్క సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సత్యాన్ని ఏంటి ఆ సత్యం అంటే ప్రియులారా? మన మనోనేత్రములు వెలిగించబడకుండా ఆధ్యాత్మిక సంబంధమైన దేవుని కార్యాలు మనము చూడలేము. దేవునికి స్తోత్రం. అర్థమే కాదు. ఇంకా నువ్వు గుడ్డితనంలోనే, ఇంకా అపవాది సంఖ్యలోనే, అపవాదంలోనే ఉన్నావు. నీ కన్నులు తెరవబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియులారా, ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు, ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు మాత్రమే ఆధ్యాత్మికమైనటువంటి, అదృశ్యమైనటువంటి, కంటికి కనబడినటువంటి ఉన్నతమైన దేవుని రాజ్యము, వారసత్వము, ఆయన పరిశుద్ధత, ఆయన ఉన్నతమైన తలంపులు, ఆయన వాక్యమును మనం అర్థం చేసుకోలేం. ఎప్పుడైతే నువ్వు ఆ పరివర్తనలోనికి వస్తావో, ఎప్పుడైతే ఆ మనోనేత్రములు తెరవబడగలిగేటువంటి స్థితిలో ఉంటావో, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు చూడగలుగుతావు. ఒకవేళ ఈ భక్తుడు అర్థం కాని స్థితిలో ఉన్నాడేమో, దేవుడు అంటే కన్ఫ్యూజన్లో ఉన్నాడేమో, లేఖనాలంటే కన్ఫ్యూజన్లో ఉన్నాడేమో, ఏమి అర్థం కాని స్థితిలో, లేదా ఒకప్పుడు చూసి జారిపోయిన స్థితిలో ప్రార్థన చేస్తున్నాడేమో. ఆశ్చర్యమైన సంగతులు, ఆశ్చర్యమే, అదృశ్యమైనవి నీకు కనబడ్డాయి. ఆశ్చర్యమే. వీళ్ళ ఆశ్చర్యమైన సంగతులను మనం చూడాలి దేవుని నామములో. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి బిడ్డలుగా, దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలుగా, దేవుని ఉన్నతమైన ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు మనం చూచే కన్నులు మనం లేకపోతే ప్రియులారా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా నువ్వు ఇంకా లోకంలో, నరకంలోనే ఉన్నావు. నో డౌట్ అట్ ఆల్. ఇక్కడి నుంచి అయినా దేవుని ప్రార్థన చేయండి. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే, ఎన్నోసార్లు నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఇంకా అర్థం కాలేదు రక్షణ కార్యం, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన వాత్సల్యత, ఆయన పరిశుద్ధత, ఆయన పరలోక సంబంధమైన జీవితం ఇంకా అర్థం కావట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని చదువుతున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎంతకాలం నుంచి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తున్నాం. ఇంకా అర్థం కాని గుడ్డితనములో చాలామంది ప్రజలు ఉండిపోతున్నారు ప్రియులారా. అలా ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆత్మ సంబంధమైనటువంటి వారే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను చూడగలుగుతారు. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చదవండి టక్మని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. క్షణమాత్రముండు, చూడండి, శ్రమ మాత్రముండు,
మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఏలయనగా ఆ దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దృశ్యమైనవి అనిత్యములు అనే మాట ఇక్కడ వాడారు. అర్థమైంది ఈ మాట ఏమన్నా మీకు? కనబడేవన్నీ కూడా నిత్యము కావు, శాశ్వతం కావని అర్థం. ఈ కంటికి కనబడేవన్నీ కూడా శాశ్వతం కాదు. ఈ దేహం శాశ్వతం కాదు. మీ ఫ్రెండ్షిప్ శాశ్వతం కాదు. ఈ బిల్డింగ్ శాశ్వతం కాదు. నీ చేతుకున్న ఆ గొలుసు ఆ బ్రేస్లెట్ శాశ్వతం కాదు. నీ మెడలో ఉన్న హారం శాశ్వతం కాదు. ఆఖరికి నీ భర్త నీ మెడలో కట్టిన తాళి కూడా శాశ్వతం కాదు. నీ భార్య ప్రమాణం చేస్తూ పెళ్లిలో నీ చేతికి తొడిగిన రింగు శాశ్వతం కాదు. ఈ లోకంలో అన్నీ అనిత్యములైనవి, అనగా నాశనమైపోయేటువంటివి. కానీ నాశనమైనవి, నాశనము కానివి ఎక్కడున్నావో తెలుసా? అది అదృశ్యముగా ఉన్నవి. అవి అదృశ్యముగా ఉన్నవి అంటే దృశ్యానికి అందనట్టుగా ఉన్నవి, మన కన్నులతో చూడలేనివి, మన కన్నులతో మనము అనుభవించలేనివి, మన చేతులతో తాకలేనివి, మన హృదయ స్పర్శకు అందనటువంటివి అనేకమైన గూఢమైన ఆశ్చర్య సంగతులు దేవుని ఉన్నతమైన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోనే ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి? కనుక ప్రియులారా, ఉన్నాయంటే కంటికి కనబడివే ఉన్నవి, కంటికి కనబడినవి లేవు అనడానికి లేదు. దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మన మనోనేత్రములతో దేవుణ్ణి చూడగలం, మనం పరలోకం చూడగలము, దేవుని దర్శనాన్ని పొందుకోగలము, అనేకమైన ఆశ్చర్యమైన సంగతులను మనము చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా చాలా చులకనగా ఉంటాయి. అప్పుడు మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఏముంటాయి? చాలా చులకనగా ఉంటాయి. అయ్యో ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతారంటానికి ఏడు చెత్తగా అదే అల్లిపోతుంటావు. అదే మనోనేత్రాలు తెరబడితే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే మహిమ అని ఊరుకుంటాం. అంతే కదండి. అయ్యో ఈ శ్రమ, ఈ కష్టం, ఈ వ్యాధి, ఈ దుఃఖం నేను ఎలా భరించాలి, ఎలా చేయాలంటే, అరే బాబు అవి శాశ్వతం కాదని చెప్తున్నాడు దేవుడు. నువ్వు అనుభవించే బాధ శాశ్వతం కాదు, నువ్వు అనుభవించే రోగం శాశ్వతం కాదు, నువ్వు అనుభవించే పేదరికం శాశ్వతం కాదు, నీకున్న అప్పులు శాశ్వతం కాదు, నీకున్న జీవితం శాశ్వతం కాదు. శాశ్వతమైనది దేవుడు. ఆ దేవుణ్ణి చూడగలుగుతున్నావా నీ కన్నులతో? ఆ దేవుని వాక్యాలు అర్థమవుతున్నాయా నీ మనసుకు? అవి చూడగలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. ఎలా ఉంటాడు తెలుసా? విశ్వసించువాడు కలవరపడడు అనే వాట ఉంటుంది యెషయా గ్రంథంలో. విశ్వసించేటువంటి వాడు అవి చూడగలిగి, అవి అనుభవించి, అవి ప్రియులారా వారి జీవితంలో పొందుకుంటున్నప్పుడు వారి నమ్మకం ఎలా ఉంటుందో తెలుసా? వారి నమ్మారు దేవుని కార్యాలు చూడగలుగుతున్నారు. వారు ఎప్పటికీ కదల్చబడరు, కలవరపడరు, అంటే భయపడరు, దిగులు పడరు, ఆందోళన పడరు. దేవుడు తీసేస్తాడు, దేవుడు మార్చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు చూడవలసినవి అవి కాదు, దేవుని ఉన్నతమైన కార్యాలు, దేవుని ఉన్నతమైనటువంటి తలంపులు, దేవుని ఉన్నతమైనటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి భావాలు నీకు అర్థం కావాలి. అందుకని ప్రియులారా ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట, ఈ బాధలు మాకు చులకనైన మా బాధ, దానికి ఎంతో మించిపోయే, దానికంటే మించిపోయినటువంటి ఒక ఉన్నతమైన స్థితి మాకు ఉన్నది. ఈ కొన్ని రోజులకు పోతాయి, కానీ ఉన్నతమైన దేవుని రాజ్యం కొరకు మనం బ్రతకాలి, ఆయన కార్యాలు మనం చూడగలగాలి అనేటువంటి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇంకొక రెండు మాటలు చెప్పేసి నేను ముగింపులోనికి వెళ్తున్నాను. ప్రియులారా చాలా జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మన విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసి కూడా
వారి అంతరంగంలో ఉన్నటువంటి నేత్రాలు తెరబడాలి. అంటే లోపల మనస్సుకు ఒక నేత్రాలు ఉంటాయంట. ఆ మనోనేత్రములు అన్నాడు. అంటే మనస్సు ఒక్క నేత్రములు తెరవబడాలి. కనుక ప్రతి విశ్వాస యొక్క అంతరంగానికి ఉన్నటువంటి నేత్రాలు మూయబడిపోయి ఉన్నాయి, అందుకే తెరుచుకోండి అని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి నా చివరి మాటలు. ఇప్పుడు తెరవబడాలి. తెరిస్తే ఏం జరుగుతుంది అనే సంగతులు ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, చాలామంది మనోనేత్రములు ఏం చేయబడ్డాయి, వారి అంతరంగము ఏం చేయబడింది, కప్పబడింది, మూయబడింది, అంధకారంలో ఉంది, చీకటిలో ఉంది, పాపంలో ఉంది. దేవుణ్ణి తెలుసుకోలేక, రక్షణ పొందుకోలేక, రక్షణ పొందుకున్నా కూడా పరిశుద్ధతను కాపాడుకోలేక, విశ్వాస జీవితాన్ని కాపాడుకోలేక, ప్రియులారా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15 వచనం చదవండి టకటక త్వరగా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకొనున్నట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. ఏంటంటే ఇప్పుడు మంద బుద్ధి, మంద హృదయము, కొవ్విన జీవితం, కొవ్వెక్కిపోయింది వీడికి అంటారుగా. దేవుడు కూడా అంటున్నాడు, నీకు కొవ్వెక్కిపోయిందిరా, నీకేం చేసినా అర్థం అవ్వట్లేదు. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు నీకు. మారు మనసు లేదు, బ్రతుకు బాగు చేసుకోవడం లేదు, తెరవలేదు, వరం లేదు, కొవ్వెక్కిపోయింది అని అంటున్నాడు దేవుడు. వారి హృదయము కొవ్వితో ఉంది. ఎందుకంటే ఈ ప్రజల హృదయం మొద్దుబారిపోయింది. వాళ్ళకు చెవికెక్కేది చాలా తక్కువ, చెవికి ఎక్కట్లేదు వాళ్ళకి. ఎన్నిసార్లు బోధ వింటున్నారు, ఎన్నిసార్లు ప్రసంగాలు వింటున్నారు, ఎన్నిసార్లు వాక్యం చదువుతున్నారు, ఎన్నిసార్లు దేవుని మందిరికి వస్తున్నారు, మార్పు లేని ప్రజలు అని చెప్తూ ఉన్నాడు. మార్పు లేని ప్రజలు. ప్రియులారా, సమరయ స్త్రీ ఒక్క ప్రసంగంతో మారిపోయిందంట. మనం ఎన్ని ప్రసంగాలు విన్నా ఇంకా సమరయ స్త్రీ బ్రతుకులే. ఒక ప్రసంగం మారిందండి. ఆమె మారడం కదా, ఆమె మార్పు చూసి ఊరంతా మారింది. నువ్వు మారావనే విషయం నీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? నువ్వు మారావనే విషయం నీ యొక్క కుటుంబానికి తెలుసా? నీ గ్రామానికి, నీ సంఘానికనే తెలిసిందా కనీసం? మా ఆవిడ ముందులా కాదండి, మా ఆయన ముందులా కాదండి, మా పిల్లల ముందులా కాదండి, వారు మందిరానికి వచ్చి వాక్యం వినడం ద్వారా వారి కన్నులు తెరవబడ్డాయి, మారు మనసు పొందుకున్నారు, వారి జీవిత విధానమే మారిపోయింది అని సాక్ష్యం ఉందా? వస్తున్నాం పోతున్నాం అంతే. వారు వింటున్నారు, చెవులు మూసుకుని వింటున్నారు, వారి హృదయం బండబారిపోయింది, మొద్దుబారిపోయింది అని ప్రభువు అంటున్నారు. ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. వాళ్ళ కండ్లతో చూచి, చెవులతో విని, హృదయాలతో అర్థం చేసుకొని నా వైపు తిరిగి దేవుని వలన పొందుకునేటువంటి ఆ ఉన్నతమైన జీవితము, ఆ ఉన్నతమైనటువంటి దీవెనలు మనం అనుభవించినట్లుగా మనం చూడగలుగుతున్నామా? ప్రియమైన వారలారా, దేవుడు అంటున్నాడు, వారు వింటున్నారు కానీ వారి చెవులు మందంగా ఉన్నాయి, వినబడట్లేదు. వారి మనసుకు కొవ్వు పట్టింది. అందుకనే మనకు అర్థం కావట్లేదు, మనోనేత్రాలు మూయబడ్డాయని అందుకు అంటున్నాడు. మన చెవులతో వింటున్నాం, కన్నులతో చూస్తున్నాం, నోటితో మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, మనకు అర్థం అవ్వట్లేదు. మారు మనసు లేని బ్రతుకులు, మార్పు లేని బ్రతుకులు. ప్రియులారా, మనం చర్చికి వెళ్తున్నామని అనుకుంటాం మనం, కానీ చర్చికి వెళ్ళిన మన జీవితంలో ఎన్ని మంచి చూస్తారో తెలుసా ప్రజలు? ఇది చాలా పవిత్రమైన జీవితం. నేను ఎప్పుడు చెప్తాను, నీ వయసు ఎంతో నాకు తెలియదు, ఇంతవరకు నువ్వు అనుభవించవలసినవి అన్నీ అనుభవించావు. సిగరెట్ కాల్చావు, బీర్లు తాగో, రకరకాలు చేసావు, వ్యభిచారం చేసావు, ఏవేవో పాపాలు ఈ లోకంలో తిరిగావు.
దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడైనా నీ కన్నులు తెరువు, నీ బ్రతుకు మార్చుకో. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, ఎప్పుడు చచ్చిపోతామో. ఒక రోజున దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నాకు అర్థమయ్యింది, నా కన్నులు తెరవబడ్డాయి, నా జీవితాన్ని దేవునికి ఇచ్చాను. అందుకే ఈరోజు మీకు ప్రసంగం చేస్తున్నాను. లేకపోతే ఇప్పటికి నా జీవితం ఏమో నాకే అర్థం కాని జీవితం. అవకాశం ఉంటుంది, తిరగడానికి అవకాశం ఉంటుంది, చేయడానికి అవకాశం ఉంటుంది, అన్నిటికీ అవకాశం ఉన్నది. కానీ దేవుని కొరకు నీవు ఇచ్చేటువంటి ఆ సమయం, దేవుని కొరకు నువ్వు ఇచ్చే జీవితం, దేవుని కొరకు నువ్వు తీసుకున్న నిర్ణయాలు, అవి అద్భుతమైనవి, ఈ లోకంలో ఎక్కడా దొరకనటువంటివి. అవి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి యహలోకంలోను పరలోకంలో కూడా నిన్ను తీసుకెళ్లేటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. కనుక మన బ్రతుకులను మార్చుకొనుటకు మన కన్నులు తెరవబడాలి, మన జీవితాలు మార్చుకొనుటకు మన కన్నులు తెరవబడాలి. అందుకంటున్నాడు, మన కన్నులు మూయబడ్డాయంట. మన హృదయము, మన మనసుకు కొవ్వు పట్టింది, మన చెవులకు మందం కలిగింది, వినలేనటువంటి స్థితిలో ఉన్నాం. అనేక కార్యాలు చూస్తూ ఉన్నా కూడా దేవుడు ఎవరు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, విశ్వాసులమైనటువంటి మనకు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచాడు. విశ్వాసులుగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు, దేవుని వెంబడిస్తున్నటువంటి బిడ్డలకు, దేవుని ఆరాధిస్తున్న బిడ్డలకు, దేవుని విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలకు వారి కన్నులు తెరవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఇష్టపడుతున్నావా నీ కన్నులు తెరుచుకోవడానికి? నీ హృదయం అనే నేత్రాలు, నీ జీవితాన్ని వెలుగుగా మార్చే నేత్రాలు, నీ జీవితాన్ని నెమ్మదితో నింపే నేత్రాలు, సంతోషము, సమాధానము, ఆనందము, ధైర్యముతో, విశ్వాసముతో, పరిశుద్ధతతో నింపేటువంటి నేత్రాలు, అవి తెరవబడాలని దేవుడు ఒక అవకాశము దేవుడిస్తూ ఉన్నాడు. విశ్వాసులమైనటువంటి మనకు మన ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు ఆయన తెరవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పాపములో అంధకారములో ఉన్నటువంటి వారికి వెలుగులోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా మనం చూడండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనము. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనము. త్వరగా అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనము. అపోస్తుల కార్యం 26:18 అండి. ఎన్నో వచ్చినవండి అది? చదవండి. కనబడబోవు సంగతిని గూర్చి చూడండి. అదే చదవండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి, చూడండి, నాయందలి విశ్వాసము చేత, చూడండి, పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారు కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జాగ్రత్తగా ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే ప్రియులారా, దేవుని వైపు తిరిగిన వారికి, చూడండి, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేటువంటి దేవుడు మనం చూడగలగాలి. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు ప్రియులారా, సాతాను, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో సాధ్యము పొందునట్లు వారు కన్నులు తెరుచుటకు. ఈ ప్రసంగం ఎందుకు చేయమన్నాడు దేవుడు నన్ను? మన కన్నులు తెరవబడ్డానికి. ప్రియులారా, జాగ్రత్తగా వినండి.
పాప క్షమాపణ కన్నులు తెరవబడినప్పుడు అనుభవిస్తాను. పరిశుద్ధ జీవితం కన్నులు తెరవబడినప్పుడు, సాతాను బంధకంలోంచి విడిపించబడినప్పుడు, ఆ చీకటి ఆ పాపపు కార్యాల నుంచి విడిపించబడుతున్నప్పుడు ప్రియులారా మనలోనికి పశ్చాత్తాపం వస్తుంది. పాపక్షమాపణ పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధత పరలోకంలోనికి మనల్ని నడిపిస్తుంది. ఆశ్చర్యకరమైన ఆయన కార్యాలు చూడగలుగుటకు ఆ కన్నులు సహకరిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక చెప్తున్నాడు ప్రియులారా, ఆ స్వాస్థ్యం పొందుటకు వారి కన్నులు తెరుచుటకు నేను నిన్ను పంపానని చెప్తున్నాను. ప్రియులారా జాగ్రత్త. మన కన్నులు తెరవబడాయా? మూయబడ్డాయని తెలుసుకున్నాము. తెరవబడాలని తెరుస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని తెలుసుకున్నాము. తెరవబడితే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో కూడా తెలుసుకున్నాము. ఇంకా నీ జీవితం దేవునికి ఇవ్వకుండా, ఇంకా నీ జీవితం ఆయన పరిశుద్ధతకి ఇవ్వకుండా, ఇంకా నీ జీవితం ఆ స్వాస్థ్యమైన పరలోకానికి సిద్ధపడకుండా, రక్షణ బాప్తిసం లేకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, పరిశుద్ధత లేకుండా ఇంకా నువ్వు సాతాను సంఖ్యలోనే ఉన్నావా? ఇంకా సాతాను అధికారం కిందే నువ్వు ఉన్నావా? ఇంకా నువ్వు ఆ అంధకార చీకటిలోనే నీ జీవితం ఏంటో, నీ బ్రతికేంటో అర్థం కాని స్థితిలోనే ఉన్నావా? లే, దేవుడు నీ కన్నులు తెరవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడిని అడుగు, ప్రభువా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచున్నట్లుగా నా కన్నులు తెరవండి నాయనా అని ప్రార్థన చేయి. దేవుడు నీ మనోనేత్రంలో తెరుస్తాడు. ఆయన దైవ ప్రత్యక్షతనిస్తాడు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ ఆనందించలేని గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని, విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షణ, ఆయన ప్రాణము. నీకు నాకు ఇచ్చే రక్షణ ఒక పరిశుద్ధమైన దేవుని ప్రాణము. నిన్ను నన్ను బాగు చేయడానికి ఒక పరిశుద్ధుని యొక్క శరీరం ఇచ్చాడు. నిన్ను నన్ను శుద్ధీకరించడానికి, అంధకారము చీకటి అంతటిని కూడా తొలగించడానికి ఆయన ప్రాణాత్మ దేహాలను నీకు నాకు ఇచ్చాడు. ఆయన రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత, నిన్ను బాగు చేస్తూ ఉన్నది. ఆయన మరణ పునరుద్ధానములో నువ్వు ఊహించలేని నిత్యరాధ్యానికి, నీ కంటితో చూడలేనటువంటి ఆ ఉన్నతమైన ఆధ్యాత్మికమైనటువంటి లోకానికి నిన్ను నన్ను వారసునిగా చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఈరోజు కన్నులు తెరవబడితే, ప్రభువా నా జీవితానికి గొప్ప వెలుగు దయచేయని ఆయనను ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం.